కాంగ్రెస్ రేవంత్ రెడ్డిలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ వన్ని 420 హామీలని విమర్శించారు. ఆ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ హామీలు ఏవైతే 420 హామీలు వాళ్ళు ఇచ్చిండ్రో ఇవి అమలు చేయకపోతే 100 రోజులు చూద్దాం, మార్చి 17 దాకా 100 రోజుల తర్వాత వాళ్ళ బొందదవ్వే పని కూడా చేయాల్సింది మనమే, తప్పకుండా వాళ్ళను బొందబెట్టాల్సింది కూడా మనమే అన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వదిలిపెట్టొద్దు 1,67,00,000 మందికి నెలకు 2,500 ఇయ్యాల్సిందే. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. రాష్ట్రంలో 1,34,50,000 విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్లల్లో, వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ ఇయ్యాల్సిందే. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు. మరి అలా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇయ్యాల్సిందే. కొంతమందికి ఇచ్చి తప్పించుకుంటా అంటే కుదరదు. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, ఇవాళనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు. ఆ రోజు అందరికీ అన్ని, ఇవాళ కొందరికే కొన్ని. ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నీకు తెల్ల కారట్ ఉందా, నీ ఇంట్లో బండి ఉందా, నీకు ఇల్లు ఉందా, ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా కట్టు చేసుకుంటూ పోతే ఎక్కువ సమయం ఏం పట్టది. రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరించే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా చాలా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. అధికారం వచ్చింది కొత్తగా, ఇక ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను తెలంగాణలో అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడినారు. కేసీఆర్ను మాయం చేస్తాం, టీఆర్ఎస్ను మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్ర ఖాన్తో ఏమి కాదు. 4 రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా అయినో హనీమూన్ పీరియడ్ నడుస్తుంది, కొత్తగా ఉన్నది కాబట్టి తిరుగు. నీ హామీలు 100 రోజులు దాటిన తర్వాత మార్చి 17 తర్వాత, ఎందుకంటే ప్రజలకు అన్ని ఆదుకున్నాయి. రైతన్నలారా, రాష్ట్రంలో మీరందరూ ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే కూడా ఆగమాగం ఉరికిపోయి తెచ్చుకోండి. 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వట్టే. మరి ప్రజలు ఎన్ని రోజులు గమనిస్తారు, ఎన్ని రోజులు ఊకుంటారు? చూస్తున్నారు, అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఊకోవాలనో ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మార్చి 17 తర్వాత 100 రోజుల తర్వాత మనం కూడా కార్యాచరణకు పిలుపునిద్దాం.